డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఓపెన్ పీజీ ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే చేస్తున్నారో సో మనకు సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ పోయట్రీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మనకు 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నేను ఏవైతే చెప్తానో అవైతే మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉంటాయి క్వశ్చన్స్ అవన్నీ ఫస్ట్ 8 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరు పాస్ అవ్వడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 12కి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉంటాయి ఈ సబ్జెక్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ లింక్స్ అయితే కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కోర్స్ 1, 2, 3, 4 ఇండివిజువల్ పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ అన్నీ కలిపి ఒకే పీడిఎఫ్లో కూడా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని 50 రూపీస్ ఒక పీడిఎఫ్ ఉంటుంది ఈచ్ సబ్జెక్ట్, అది పే చేసుకొని మీ మొబైల్ నెంబర్కి ఒక వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. సో అక్కడ చదివి అక్కడ కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ 9 యూనిట్స్లో ఏవైతే ఇంపార్టెంట్ గన్ షాట్ ఉంటాయో అవి చెప్తాను. మీరు ఫస్ట్ 8 పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీకు 40 to 50% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఎంఏ ఇంగ్లీష్ పోయట్రీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఏ ఇంగ్లీష్ మనకు కోర్స్ 2 సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ పోయట్రీ. సో యూనిట్ 1 అండి. సో యూనిట్ 1 నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ రిపీట్ చేయను. సో ఫాస్ట్గా నేను క్వశ్చన్స్ అయితే చెప్పిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎన్యుమరేట్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ఫిలిప్ సిడ్నీ ఫార్వర్డ్స్ ద డిఫెండ్ పోయిటరీ అగెన్స్ట్ ద చార్జెస్ ఆఫ్ ఫాల్సిఫికేషన్ అండ్ కరప్షన్. సెకండ్, డెమోన్స్ట్రేట్ ద ఎడ్మండ్ స్పెన్సర్ కంటెంప్ట్స్ ద థీమ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ మొరాలిటీ ఇన్ వన్ డే ఐ రోట్ హర్ నేమ్. థర్డ్ వచ్చేసి మనకు వాట్ వుడ్ ద లిటరరీ ట్రెడిషన్స్ దట్ ఎడ్మండ్ స్పెన్సర్ డ్రూ అపాన్ ఇన్ రైటింగ్ ద ఫెరియర్ క్వీన్. Next, fourth, how does Philip Sidney combine the ideas of reproductive and artistic labor towards the end of his sonnet Living in the Truth? Fifth, how does Philip Sidney distinguish poetry from other disciplines like history and philosophy? Second unit అండి. సో సెకండ్ యూనిట్ ఫస్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ ఎగ్జామిన్ ద యూజ్ ఆఫ్ న్యాచురల్ ఇమాజినరీ ఇన్ హెన్రీ వెగ్వెన్స్ unprofitable as the metaphor for the effect of divine grace on human life. Second వచ్చేసి మనకు comment on the shift in the poet's attitude to the sun in John Donne's The Sun Rising. జస్ట్ మీరు టిక్ పెట్టుకొని అవి చదువుకుంటే సరిపోతుంది. హౌ డస్ ద పోయట్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ బిట్వీన్ సెక్స్ అండ్ సిక్నెస్ ఇన్ ద అప్రిషియేషన్. నెక్స్ట్ ఫోర్త్, అటెంప్ట్ ఏ కార్పొరేటివ్ అనాలిసిస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ metaphysical conflicts in the love poetry of John Donne and Andrew Marvell. Fifth, analyze how Andrew Marvell employs concepts from the domains of geography, cartography and mathematics to offer a definition of love. Sixth, analyze how both George Herbert and Henry Vaughan emphasize the inherent imbalance in the relation between man and God. So the unit 2 ఇప్పుడు unit 3. First question, what is the relationship between the Christ child and other gods on the morning Christ nativity? So write a note in which you have shown the difficulties in assigning a gender to Samson agnosist. Next, third, write any two significant features on the morning of Christ's nativity. Next, fourth వచ్చేసి మనకు write an essay on Milton's poetry with special reference to any two texts. Next, unit 4, John Dryden. Name two plays written by Dryden by and their themes. What is an allegory? How does Dryden use it? Write in details about life and works of Dryden. So ఇది unit 4 నుంచి analyze any two works of Dryden in details with example citation from the text. So the unit 4. So next వచ్చేసి unit 5. What are the themes in the poems written by Alexander Pope? Next, what are the some symbols Alexander Pope uses in his poem? What is a stair? Name some of Alexander Pope's works that use stair. Write in details the life and works of Alexander Pope. Discuss nature art setting in the works of Alexander Pope. Next, unit 6. థామస్ గ్రే మనకు ఫస్ట్ క్వశ్చన్, హౌ డస్ థామస్ గ్రే ఎక్స్ప్లోర్ ద థీమ్ ఆఫ్ మొరాలిటీ ఇన్ హిస్ పోయట్రీ? ప్రొవైడ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ హిస్ వర్క్స్. నెక్స్ట్, ఇన్ వాట్ వేస్ డస్ థామస్ గ్రే
use nature as a reflection of human life and death. Discuss with reference to any of his poems. So ఇది సెకండ్. నెక్స్ట్ డిస్కస్ ద యూజ్ ఆఫ్ melancholy in the Thomas Gray poetry. Next, fourth, how does Gray's use of his heroic quarantine structure reinforce the themes of illegally written in the contract churchyard. So the fourth. నెక్స్ట్ ఫోర్త్ తర్వాత ఇందులోనే ఫిఫ్త్. Thomas Gray is often associated with the Graveyard School of Poetry. In what ways does his work fit into genre and how does it differ from other poets in the same tradition? Sixth, discuss Gray's traditions from neoclassical to romantic sensibility in Ode on the Spring and Elegant written in the Country Churchyard. So next seventh. సో ఫస్ట్ 6 అయితే మీరు పర్ఫెక్ట్ చదువుకుంటే మీరు పాస్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాట్ డస్ ద లిటిల్ బ్లాక్ బాయ్స్ ఫైనల్ గెస్చర్ టువర్డ్స్ ద వైట్ చైల్డ్ సిగ్నిఫై? నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టామ్స్ డ్రీమ్ విజన్ ఇన్ ద చిమ్నీ స్వీపర్? నెక్స్ట్ థర్డ్, వాట్ డస్ ద విజువల్ కాన్స్ట్రాక్ట్ బిట్వీన్ ద లిటిల్ బ్లాక్ థింగ్ అండ్ ద స్నోయి ల్యాండ్స్కేప్ ఇన్ ద చిమ్నీ స్వీపర్? నెక్స్ట్ ఫోర్త్, ఎగ్జామిన్ హౌ బ్లాక్ రివీల్స్ ద persistent nature of colonial racial disclosure in the little black boy. Fifth, analyze how the child becomes the willing subject of his own exploitation in the chimney sweeper innocence. Next, unit 8, William Wordsmith. First, comment on the rise of the romantic movement in the England and who the romantic poets are. Second, what is the nature poem and name some of the nature poems of William Wordsworth. Third, briefly describe the life and works of William Wordsworth. Next, fourth, evaluate how Wordsworth represent women in his poem. Comment on any two of Wordsworth's poems. Next, so next fifth అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి 9th. సో దీనిది ఇది సో యూనిట్ 9. సో ఫస్ట్ 8 యూనిట్స్ అయితే మీరు బాగా చదువుకోండి. ఫస్ట్ 8 యూనిట్ ఏవైతే చెప్పానో అవి చదివిన తర్వాత అందులోనే మీరు మిగతాయి కూడా చదవచ్చు. అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది. యూనిట్ 9 వచ్చేసి మనకు రైట్ షార్ట్ నోట్ ఆన్ కన్వర్జేషన్ పోయమ్స్ ఆఫ్ కోల్రిడ్జ్. నెక్స్ట్ సెకండ్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ supernatural elements in the Coleridge's poem. Discuss Coleridge's ideas of imagination. Discuss the shift in Coleridge's attitude towards nature with example for his poems. నెక్స్ట్ యూనిట్ 10 లాస్ట్. కాకపోతే మీరు ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 10లో వచ్చేసి అనలైజ్ హౌ కీట్స్ ఎంప్లాయిస్ ద ట్రెడిషనల్ బెలాడ్ ఫ్రమ్ హిస్ బెల్లీ డ్రేమ్ సాన్స్ మెర్సీ. సెకండ్, ఎవాల్యూట్ ద సింబాలిక్ రోల్ ఆఫ్ జెర్సియన్ అర్బన్ ఇన్ కీట్స్ ఓడే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అనలైజ్ హౌ షెల్లీ పోర్ట్యూస్ దట్ స్కైలర్ యాజ్ అ సింబల్ ఆఫ్ డివైన్ బ్యూటీ అండ్ జాయిన్ ద పోయమ్. సో ఇవి మనకు 9 and 10. సో ఇవి మీరు ఏవైతే మనకు మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు ఎగ్జాంపుల్ ఏవైతే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయో, సిమిలర్ టైప్ ఆఫ్ టాపిక్, సో మీరు ఏది వచ్చినా కొద్దిగా దానికి రిలవెంట్గా రాయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు మార్క్స్ అయితే పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు క్వశ్చన్ చేంజ్ చేసినా, ఫ్రేమింగ్ చేంజ్ చేసినా మీరైతే కొద్దిగా రాయడానికి ట్రై చేస్తే మీకైతే మార్క్స్ అయితే వస్తాయి. సో మీకు ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలంటే కింద లింక్స్ ఉంటాయి. సో 5 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్లో అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి 4 సబ్జెక్ట్కి సంబంధించినవి. సో ఎవరికైతే ఇండివిజువల్ కావాలి, సెకండ్ సబ్జెక్ట్ కావాలి, థర్డ్, ఫోర్త్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలంటే ఇండివిజువల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు 50 రూపీస్ పే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చదవండి. అంటే మీరు పర్చేస్ చేసినట్టు మెసేజ్ వస్తుంది. అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది ఒకటి, అది క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు అక్కడ మెసేజ్ వస్తుంది, ఈ నెంబర్తో మీ రిజిస్టర్ అవ్వండి అని. అది రిజిస్టర్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి మీకు రాకపోతే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో ఎవరికైతే ఈ లింక్స్ అర్థం అవుతలేవనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. జస్ట్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయను.
ఇంగ్లీష్ సబ్జెక్ట్ 2, ఇంగ్లీష్ సబ్జెక్ట్ 3, ఇంగ్లీష్ సబ్జెక్ట్ 4 అని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలంటే ఆ పీడిఎఫ్ మీకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా వెబ్సైట్ ద్వారానే మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఫాస్ట్ రెస్పాన్స్ అయితే వస్తుంది. వాట్సాప్ అయితే 10 to 15 minutes టైం పట్టొచ్చు. సో అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. సో ఇది మనకు కోర్స్ 2 ఇంగ్లీష్ పోయట్రీకి సంబంధించినవి. సో ఇవి చదివిన తర్వాత మీకు టైం ఉంటే ఫస్ట్ 4 unitsలో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మీరైతే చదవండి.